వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జనవరి 11వ తేదీ 2024 కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా వీడియో చూస్తున్న వారు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్, యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ కమిటీకి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? ఆన్సర్ ఇండియా. 2024 జూలై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ జనవరి 9న ఈ ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇది ప్రపంచ సాంస్కృతిక మరియు సహజ వారసత్వ పరిరక్షణకు దేశం యొక్క పెరుగుతున్న ప్రభావం మరియు నిబద్ధతను నొక్కి చెప్పింది. సెకండ్ క్వశ్చన్, ఏ సంవత్సరంను అత్యంత వేడి సంవత్సరంగా EU శాస్త్రవేత్తలు నిర్ధారించారు? ఆన్సర్ 2023. జనవరి 9న యూరోపియన్ యూనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ గత సంవత్సరం రికార్డులు అత్యంత వేడిగా ఉందని, మునుపటి ఉష్ణోగ్రతలను గణనీయంగా అధిగమించిందని మరియు గత 1,00,000 సంవత్సరాలలో అత్యంత వెచ్చని కాలాన్ని సూచిస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటన గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రమాదకరమైన పథంని ఎత్తుచూపుతోంది. థర్డ్ క్వశ్చన్, ఫ్రాన్స్ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గాబ్రియల్ అట్టల్. ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా గాబ్రియల్ అట్టల్ను నియమిస్తూ ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల అటల్ దేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగానే కాకుండా ఈ ప్రతిష్టాత్మక పదవిని చేపట్టిన తొలి స్వలింగ సంపర్క అధికారిగా కూడా రికార్డు సృష్టించారు. పార్లమెంటుకు జవాబుదారీతనం. ఫ్రెంచ్ రాజకీయ వ్యవస్థలో ప్రధానమంత్రిని అధ్యక్షుడు నియమిస్తారు మరియు నేరుగా పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటారు. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, గాంధీనగర్లో వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోడీ. మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ, తైమూర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్టా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో సహా గౌరవనీయ అతిథులతో కలిసి గాంధీనగర్లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2,00,000 చదరపు మీటర్ల సువిశాలమైన ఈ ట్రేడ్ షో భారతదేశపు అతిపెద్ద గ్లోబల్ ట్రేడ్ షోగా నిలుస్తుంది. 100 దేశాలు చురుగ్గా పాల్గొంటుండగా 33 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్, UAE, UK, జర్మనీ, నార్వే దేశాలకు చెందిన ప్రముఖులతో సహా 20 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశోధనా రంగంలోని 1000 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఫిఫ్త్ క్వశ్చన్, ఏ రాష్ట్రం యొక్క రెడ్ యాంట్ చట్నీ భౌగోళిక సూచిక GI ట్యాగ్ని అందుకుంది? ఆన్సర్ ఒడిషా. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా నడిబొడ్డున శతాబ్దాలుగా ఒక ప్రత్యేకమైన పాక సాంప్రదాయం వర్ధిల్లుతోంది. స్థానికంగా కై చట్నీ అని పిలువబడే ఈ రుచికరమైన ఆహారాన్ని ఎరుపు నేత చీమలను ఉపయోగించి రూపొందించారు. దీనిని శాస్త్రీయంగా ఓకోఫిల్లా స్మారాగ్డినా అని పిలుస్తారు. బాధాకరమైన కుట్టడానికి ప్రసిద్ధి చెందిన ఈ చీమలు ఆసియాలోని 2వ అతిపెద్ద జీవావరణం అయిన ప్రసిద్ధ సిమిలీఫాల్ అడవులతో సహా మయూర్భంజ్ యొక్క పచ్చని అడవుల నుండి పండించబడతాయి. సిక్స్త్ క్వశ్చన్, గ్రేటర్ నోయిడాలో ఇండస్ ఫుడ్ 2024ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ పీయూష్ గోయల్. గ్రేటర్ నోయిడాలోని
ఇండియా ఎక్స్పోజిషన్ మార్టులో కేంద్ర వాణిజ్య పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండస్ ఫుడ్ 2024ను ప్రారంభించారు. భారతదేశం యొక్క వైవిధ్యమైన ఆహార పరిశ్రమను ప్రశంసించిన గోయల్ దాని ప్రపంచ సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు మరియు పాక భూభాగంలో సాంకేతిక ఆవిష్కరణల అవసరాన్ని నొక్కి చెప్పారు. 7th క్వశ్చన్, ఏ బ్యాంకు ప్రభుత్వ ఉద్యోగుల కోసం సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డుని పరిచయం చేసింది? ఆన్సర్ ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ ఇండ్ బ్యాంక్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో వ్యూహాత్మక సహకారంతో ఇండస్ ఇండ్ బ్యాంక్ యూపీఐ ప్రారంభించబడిన సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డ్ ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఈ చొరవ ఇటీవలి ఆర్బీఐ అనుమతితో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ చెల్లింపు అప్లికేషన్లతో ఏకీకృతం చేయడానికి అనుమతిస్తుంది. 8th క్వశ్చన్, భారత సైన్యం కోసం అసాల్ట్ రైఫిల్ ఉగ్రామ్ను ఏ సంస్థ ఆవిష్కరించింది? ఆన్సర్ డిఆర్డిఓ. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ 7.62 x 51 mm క్యాలిబర్ అసాల్ట్ రైఫిల్ ఉగ్రామ్ను ప్రవేశపెట్టింది. స్వదేశీ డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి మేళవింపుతో రూపొందించిన ఈ రైఫిల్ను పూణేలో డిఆర్డిఓలోని ఆర్మమెంట్ అండ్ కంబోట్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శైలేంద్ర వి గాడే ఆవిష్కరించారు. ప్రైవేట్ రంగంతో ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో దీనిని రూపొందించారు. భారత సైన్యానికి చెందిన జనరల్ స్టాఫ్ క్వాలిటీ ఆవశ్యకతలు మార్గదర్శకత్వంలో దేశ రక్షణ అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. 9th క్వశ్చన్, 2023 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఏ ఎయిర్పోర్టు నిలిచింది? ఆన్సర్ సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్ట్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ సంస్థ స్కైట్రాక్స్ అందించే ప్రతిష్టాత్మక అవార్డుల ప్రకారం సింగపూర్లోని చాంగి విమానాశ్రయం 2023 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా మరోసారి అవార్డుని దక్కించుకుంది. గత 2 ఏళ్లలో ఖతార్లోని అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేతిలో టైటిల్ని కోల్పోయిన చాంగి విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా తన హోదాను తిరిగి పొందింది. 12వసారి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుంది. 10th క్వశ్చన్, రక్షణ మంత్రిత్వ శాఖ డీజీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ సమీర్ కుమార్ సిన్హా. ఇటీవల బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో కేంద్రం అనేక కీలక నియామకాలను ప్రకటించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ కుమార్ సిన్హా రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.